నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరి గుండమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇప్పుడిప్పుడేనండి కొంచెంగా పర్వాలేదు. ఎందుకంటే తెలిసిందే కదా, లాస్ట్ వీడియోలో అయితే మీకు చెప్పాను నేను బాగాలేదండి అనేసి. సో ఇప్పుడిప్పుడేనండి కొంచెంగా మా బాబుకి నాకు కొంచెం అయితే పర్వాలేదన్నమాట. ఇంకా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బత్తాయి జ్యూస్ అనేది తీస్తున్నానండి. మా బాబుకి హాస్పిటల్కి తీసుకువెళ్తే పౌడర్ అనేది ఒకటి ఇచ్చారనమాట. ఆ పౌడర్ని మజ్జిగలో అలా కొంచెం అంటే లిక్విడ్ వాటిల్లో కలిపి ఇవ్వమన్నారు. సో ఇంకా నేను మజ్జిగతో ఇస్తుంటే వాడికి కొంచెం పుల్లగా అనిపించిందంట. అందుకని తాగడం లేదని చెప్పేసి ఇలా జ్యూసులు వాటిలో అయినా ఇవ్వచ్చు అన్నారు. ఇంకా నేను అందుకని చెప్పేసి బత్తాయి జ్యూస్ అనేది తీస్తున్నానండి. ఈ జ్యూసర్ అయితే నాకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అయిందండి. ఇది మేము కొని అయితే ఒక 5 years పైనే అవుతుంది. చాలా ఈజీగా అనేది కూడా వస్తుందండి. ఇదేదో ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదు. జస్ట్ మా ఇంట్లో ఉన్నదాని గురించి నాకు ఎంత యూజ్ అయ్యిందనే దాని గురించి అయితే చెప్తున్నాను అనమాట. చాలా బాగా యూజ్ అయ్యిందండి. అప్పుడు ఇది 5 years బ్యాక్ కొన్నప్పుడు కొంచెం తక్కువేనమాట. ఇప్పుడైతే కొంచెం ఎక్కువే ఉంటుంది నాకు తెలిసి కాస్ట్. ఎందుకంటే అన్నింటికి రేట్ అనేది పెరిగిపోయాయి కదా. సో నిజంగా అండి, మేము ఈ ఫీవర్తో ఇప్పుడు దాదాపు మాకు ఫీవర్ కానివ్వండి, జలుబు ఇవన్నీ వచ్చి దాదాపు 10 days పైన అవుతుందండి. 10 daysకి కానివ్వండి ఇప్పుడు కొంచెం అంటే సమ్ బెటర్ అనే చెప్పుకోవచ్చు. దాదాపు ఫీవర్ కానివ్వండి, ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్లో ఇలా వస్తుంటే మాత్రం ప్రతి చోటనండి హాస్పిటల్కి వెళ్తే ఉంటున్నారండి జనము. బాబోయ్ వీళ్ళంతా జనమేనా అన్నట్టుగా అనిపించేస్తున్నారన్నమాట. ఎంతమంది వస్తున్నారంటే అసలుకి చిన్నవాళ్ళేంటి పెద్దవాళ్ళేంటి ముసలి ముతక ఎవ్వరూ లేరండి. అసలు అలా వస్తున్నారన్నమాట. ఏజ్తో సంబంధం లేకుండా ఫీవర్ అనేది వచ్చేస్తుందండి. ఇంకా మరీ పెద్ద వాళ్ళైతే వాళ్ళైతే బాగా స్ట్రగుల్ అవుతున్నారనమాట. కూర్చోలేక నిలబడలేక. అంటే జనం ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఎవరైతే వెళ్తారో వాళ్ళనే కదండి చూసేది. సో ఇంకా వెనక్కి వచ్చిన వాళ్ళు పాపం వాళ్ళు ముసలోళ్ళు అవడంతో కూర్చోలేకపోతున్నారనమాట. నాకైతే చాలా బాధ అనిపించింది కూడా. సరే మేము హ్యాపీ వాళ్ళని పంపిద్దామన్నా మా వెనక ఇంకా అట్లానే ఉన్నారు. ఇంకెంతమందిని పంపించి మనం ఆగిపోతాము. ఇప్పుడు ఎవరు ఆరోగ్యం వాళ్ళకి ఎక్కువే కదండి. సో ఇంకా మేము కూడా ఆగలేదన్నమాట. ఆయన మా బాబుకి కూడా కొంచెం నీరసంగా ఉండేసరికి తీసుకెళ్ళిపోయాను అన్నమాట. అక్కడికి పాపం ఒక పెద్ద ఆయన అయితే కూర్చోలేకపోతున్నాడని అయితే ఆయన్ని పంపించేశాను. మాకన్నా వెనక అన్నమాట. పాపం ఆయన మరీ దారుణంగా అసలు నీరసంగా పడిపోతుంటే సరే వెళ్ళి తాతయ్య అని చెప్పేసి ఆయన పంపించిన తర్వాత ఇంకా మా బాబుని తీసుకొని అయితే వెళ్ళానండి. ఇంకా అలా మా ఆరోగ్య విషయం అయితే అలా 10 daysకి కానివ్వండి కొంచెం ఇప్పుడు పర్వాలేదన్నమాట. ఇంకా అదే షేర్ చేసుకుందాము అని చెప్పేసి అయితే చేస్తున్నాను అనమాట. ఈ వీడియో తీయడానికి రీజన్ కూడా ఏంటంటే అందరూ జాగ్రత్తగా ఉండండి. అలానే వెంటనే ఒక్కరికి బాగాలేకపోయినా వెంటనే అశ్రద్ధ చేయకుండా హాస్పిటల్కి అనేది వెళ్ళి చూపించుకోండి. ఇంకొక విషయం ఏమంటే వాటర్ అనేది కాసుకొని తాగండి. అలా కాసుకొని తాగడం వల్ల మనకి అంటే హీట్ చేసుకొని తాగడం వల్ల మేబీ ఈ జలుబు ఇవన్నీ రాకుండా ఉంటాయని అయితే నా ఫీలింగ్ అనమాట. సో అందుకని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అవి మినరల్ వాటర్ అయినా సరే జనరల్ వాటర్ అయినా సరే ఏవైనా సరే కొంచెం హీట్ చేసుకొని తాగితే మంచిదండి. ఇంకా ఇప్పుడు వచ్చే జ్వరాలకి ఏమంటే ఈ ఫ్రూట్స్ ఎక్కువ పెట్టడం వల్ల మంచిదంటండి. అలానే బొప్పాయి ఎక్కువ ఎంత ఇస్తే అంత మంచిది. అంటే ఈ ఫీవర్లోనే ఏమవుతుందంటే కణాలు తగ్గిపోయే ఛాన్స్ అనేది ఉంటుందండి. ఈ కణాలు తగ్గిపోవడం వల్ల అది ఇంకా ఆ ఫీవర్ అనేది ఇంకా సీరియస్ అయిపోతుంది అన్నమాట. సో ఇంకా మేము వెళ్ళిన డాక్టర్ గారు చెప్పడం ఏంటంటే కొంచెం ఫ్రూట్స్ బొప్పాయి ఇవి పెడుతూ ఉండమ్మా అనేసి కూడా అన్నారనమాట. అంటే ఆటోమేటిక్గానే కణాలు అవి తగ్గిపోతున్నాయంట. ఇంకా నేను చెప్పారు కదా అని చెప్పేసి అయితే నేను వెంటనే హాస్పిటల్లో చూపించుకొని వెళ్తూ ఈ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొని వచ్చి ఇంకా మా బాబుకి అలానే నేనైతే జనరల్గా అసలు ఫ్రూట్సే తినండి. చూపిస్తున్నాను అనమాట ఎలా వస్తుంది ఏంటనే జ్యూస్ అనేది ఇక్కడ మీకు. అందుకే ఆ బత్తాయి దగ్గరగా కెమెరా దగ్గరికి అయితే తీసుకొచ్చి చూపించానండి. ఇంకా నేనైతే జనరల్గా అసలు ఫ్రూట్స్ అయితే తినండి. ఇంకా ఈ బాలేని దాని మీద తప్పదు కదా, ఇక తినాల్సిందే. సో మనకి ఎంత ఇష్టం లేకపోయినా కొన్ని సిచ్యువేషన్స్లో
అది మంచిది అయితే తీసుకోవాల్సిందేనమాట. సో అలా నా ఈ బత్తాయి జ్యూస్ గురించి అయితే చూపిస్తూ మీ అందరికీ ఎన్నో విషయాలు అయితే చెప్పేశాను అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో వాటర్ అనేది హీట్ చేసుకొని తాగండి. అలానే జాగ్రత్తగా ఉండండి. ఒక్కరికి వచ్చినా కానీ హెల్త్ బాగాలేకపోతే వెంటనే వెళ్ళైతే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. ఓకేనా, ఇదైతే చెప్పాలనుకున్నాను. ఇంకా ఫైనల్లీ మా జ్యూస్ అయితే అయిపోయిందండి. నేను ఒక 4 కాయలు అనేది తీసాను అనమాట. 4 కాయలకి నాకు ఆ గ్లాస్ ఫుల్ అయితే వచ్చేసింది అనమాట. జ్యూసు బాగా కూడా వచ్చేస్తుందండి జ్యూస్ తీయడానికి కూడాను. ఇంకా 4 కాయలకి ఒక గ్లాస్ ఫుల్ అయితే వచ్చేసింది అనమాట. చూపిస్తున్నాను చూసారా అని చెప్పేసి. ఇంకా ఇలా అయితే జరిగిందండి. మామూలుగా అయితే కొంచెం చెయ్యి నొప్పి వచ్చేది, మామూలు హ్యాండ్మేడ్ది అయితే. అంటే ఇది హ్యాండ్మేడ్ వెళ్ళండి, కాకపోతే మిషన్ అయితే ఎక్కువ యూజ్ చేస్తాం కదా. మామూలు జ్యూసర్ అయితే మామూలు మనం ఇంట్లో అలాంటిది అయితే బాగా చెయ్యి నొప్పి వచ్చేసేది అనమాట. ఇంకెక్కడ ఏమంటే హాస్పిటల్ జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే తీసానండి. నేను చెప్పింది మీరు నమ్మాలి. అంటే ఎవరో ఒకళ్ళని ఏంటి ఎంత సుత్తి చెప్పింది, ఇది నిజమా అబద్ధమా అని అనుకుంటారు కదా. సో అందుకని అయితే చూపిస్తున్నానండి. ఇగో చూసారా, ఈ తాతయ్య గారు అయితే అసలు నిలబడలేక అందరూ ఆ గుమ్మం దగ్గరే నుంచుంటున్నారండి. మేము వెళ్ళాలి అనేసి. వాళ్ళేమో పక్కన కూర్చోండమ్మా అని చెప్పినా కానీ ఎవరు వినడం లేదనమాట. అందరూ అంత నీరసంగా అలా బాగా ఇబ్బంది పడుతున్నారండి. చూసారు, ఇంకా చాలామంది నా వెనుకైతే ఇంకా చాలామంది ఉన్నారండి. ఇంకా నేను ఎవరికైతే తీలేకపోయాను అనమాట. ఇంకెక్కడ ఏమంటే హాస్పిటల్ నుండి ల్యాబ్కి అనేది అంటే బ్లడ్ టెస్ట్లకి అయితే పంపించారనమాట. ఇంకా సో బ్లడ్ టెస్ట్ చేయించుదామని అయితే వచ్చామండి. ఎన్ని బ్లడ్ టెస్టులు చేయించామో మాకే తెలియదండి. మనకి బేసిక్గా బాగాలేనప్పుడే కదండి ఇంకా ఇలాంటివి అనేది నమ్ముతూ ఉంటాము. దేవుళ్ళకి దండాలు. అలానే బాగున్నప్పుడైతే ఎవరు గుర్తురారు, ఏది గుర్తురాదు. కొంచెం హెల్త్ ఏదన్నా ఇంట్లో సమస్యలు వచ్చినా ఇలాంటివి అనేది బాగా నమ్ముతాం కదా. సో నాకు కూడా జనరల్గానే అలానే అనిపించింది. అరే ఏంటి అని చెప్పేసి ఈ చిలకను చూసారా మీరు? ఈ చిలక అయితే దొంగ చిలక అండి, నిజంగా చెప్తున్నాను కదా. అది భలే దొంగ చిలక అనమాట. ఎందుకు దొంగ చిలక అన్నాను అనేది ఇక్కడ చూడండి. నేనైతే ఫస్ట్ మనీ పెట్టలేదండి. ఆ కార్డ్స్ మీద మనీ పెట్టలేదన్నమాట. పెట్టకపోవడంతో నాకు ఏ కార్డు తీసిందో మీరే చూడండి. తరువాత నేను డబ్బులు పెట్టాక అది నేను ఏ దైవాన్ని అయితే నమ్ముతానో నా ఇష్ట దైవం అయితే తీస్తుందన్నమాట. ఇప్పుడైతే ఏది తీసిందో మీరే చూడండి మీ కళ్ళతో. నేను చెప్పేదానికన్నా అది నేను దొంగ చిలక లేదంటే మంచి చిలక అనేది మీకే అర్థమవుతుందన్నమాట. అసలు చూసారా, అవి చూసి అయితే నాకు ముందు భలే కోపం వచ్చేసిందండి. అసలు నేను ఆయనైతే తీసే అసలు ఇది అసలు నాకు రావాల్సిందైతే అసలే కాదు, తీసే బాబాయ్ అనేసి అయితే అన్నాను. వెంటనే మళ్ళీ అమ్మ ఇందాక నువ్వు డబ్బులు ఇచ్చింది చిలక చూడలేదమ్మా, నువ్వు నా చేతికి ఇచ్చావు కాబట్టి ఇప్పుడు దాని మీద పెట్టు, ఇప్పుడు మంచి తీస్తుందమ్మా అని అయితే ఆయన అన్నాడు అనమాట. ఇంకా మరి అది దొంగ చిలకో లేదా ఆయన దొంగ అయినా నాకైతే అర్థం కాలేదన్నమాట. సో ఇప్పుడు డబ్బులు పెట్టాను కదా, ఇప్పుడు ఏది తీస్తుందో మీరే చూడండి. ఎంత కరెక్ట్గా తీసిందంటే. సో ఇప్పుడైతే చూస్తారు కదా, నా ఇష్టదైవమైన మీ అందరికీ కూడా తెలుసు, నా వీడియో ఫాలో అయ్యే వాళ్ళకి. చూసారా, వెంకటేశ్వర స్వామిని అయితే తీసిందండి. నాకు బాగా హ్యాపీ అనిపించింది అనమాట. ఆయన మీద ఎంత కోపం వచ్చిందో ఇప్పుడు అంత హ్యాపీ అయితే అనిపించింది అనమాట. ఇంకా ఆయన చెప్తున్నాడు అనమాట, నీ ఫేసే అంటే ఇంకా చెప్పకూడదులేండి కొన్ని అందరినీ నమ్మేస్తావమ్మా, చాలా మంచి మనిషివి, ఇంకా సో అనేది చాలా చెప్పాడు అనమాట. ఇంకా ఆ చిలకని చూస్తే మాత్రం భలే నవ్వొచ్చింది అనమాట. కొంచెం సేపు ఒక 5-10 నిమిషాలు అయితే దాంతో ఆడుకున్నాను కూడా నేను. మళ్ళీ 100 రూపీస్ పెట్టాను అనమాట. ఇప్పుడు ఈసారి ఏం చేస్తుందా అని చెప్పేసి, ఇదైతే నాది కాదులేండి, ఇంకా వేరే వారి గురించి అయితే తీయించాను. ఇంకా ఎవరో కాదులేండి, వేరే వారని మా హస్బెండ్ అయితే. జస్ట్ ఆయన అయితే నమ్మరు, నేనే కొంచెం బలవంతంగా అప్పుడప్పుడు ఇలాంటి తింగర వేషాలు కూడా వేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.